ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి అందరూ మోకరించండి. ఋతు ప్రార్థన బాబు కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకుని చేతులు చూడండి. బిట్టు ప్రేమల తండ్రి, చిరునాల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాయంకాల సమయంలో ప్రభావ చిన్న బిడ్డలుగా మీ సన్నిధిలో చేరుస్తున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభావ, సహాయించండి, కనికరించండి తండ్రి. పాటలు చక్కగా ప్రభావ నేర్పించే విషయంలో సహాయించండి. తగిన తెలివి జ్ఞానం తెచ్చండి ప్రభావ. చక్కగా నీ నామాన్ని వినూత్నంగా పాటలు పాడదని సహాయించండి. కంటకు వైద్యం కథ విషయంలో కూడా మీరు సహాయపడమని మీకు ఎంతో చెల్లించుకుంటూ ప్రభావ వచ్చిన బిడ్డలు దీవించండి. రాని వారికి కూడా ఇంకా ఎవరైతే రాలేదు ప్రభావ వారికి కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కూడా ప్రభావం వచ్చండి. ప్రిస్కిల్లా ఇంకా ఎంతోమంది చిన్నపిల్లలు నాయన వారందరికీ కూడా నడిపించమని మీకు ఎంతో చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించాలి పెట్టినాం తండ్రి. సరే కూర్చోండి. మీరు బాగా డేవిడ్ సరే కూర్చో. డేవిడ్ సరే డేవిడ్ లేదు నిల్చోండి. అందరు నిల్చోండి. నిల్చోండి. ముసాల్ అంతా చేసుకొని చెప్పినారా? ఏమని చెప్పారా? ముసాల్ నుంచి బైబిల్ కింద పెట్టు, పక్కన సైడ్ పెట్టిన పాటలు బైబిల్ సైడ్ పెట్టిన కుర్చీలు పెట్టిన తర్వాత తీసుకున్నారు. తర్వాత మళ్ళా తీసుకున్నారు. అతి చెప్పేస్తాను సరేనా? యాక్షన్ చేస్తున్నారు. చూస్తారు బైబిల్. మీరు అందరు లైన్ లో ఉండాలా? బిట్టు విక్కి నేను అడిగింది స్తుతి ఆరాధన జీవాధిపతి స్తుతి ఆరాధన పరిశుద్ధుడే జీవాధిపతి అయిన యేసునామే. బిట్టు నీకు వచ్చా? పాట వచ్చా? యాక్షన్ వచ్చా? పాడు. స్తుతి ఆరాధన పరిశుద్ధుడే జీవాధిపతి అయిన యేసునామే. మనసారా స్తుతి ఆరాధన పరిశుద్ధుడే జీవాధిపతి అయిన యేసునామే. మనసారా పూజింతును నా రక్షకా. నీవే ప్రేమమయుడా. మనసారా పూజింతు నా రక్షకా. రెండోది నీకే అర్పించున్నాను సరేనా? చెల్లించునంటే ఇట్లా, అర్పించునంటే సరేనా? అలా పాడాలి. అదే పాట. స్తుతి ఆరాధన పరిశుద్ధుడే జీవాధిపతి అయిన యేసునామే. మనసారా పూజింతును నా రక్షకా. ఆరాధన నీవే ప్రేమమయుడా.
పాడదాం సరేనా? పాడేటప్పుడే పాడాలి సరేనా? ఇక్కడ పాడేటప్పుడే పాడాలి. ఓ ABCD ఇవన్నీ చెప్పి ఫస్ట్ నుంచి సరేనా? ఓ ABCD ఇంకోసారి పాడదానా? మళ్ళా పాట. మీరు అందరూ ఒక దగ్గర ఎందుకు తిరుగుతున్నారు? వెనక్కి అసలు తిరగకూడదు, వెనక్కి అసలు తిరగకూడదు, అసలు వెనక్కి తిరగకూడదు సరేనా? అట్లా చేయకూడదు కదా, అనా కదా? చేయొచ్చు వెనక్కి తిరగదు సరేనా? ఇక్కడ పాట నీకోసమే కదా కొత్త పాటలు పాడేది, నేర్చుకోవాలి సరేనా? కట్టేస్తా. ఓ ABCD సరేనా? మీరు ఎక్కడ చూస్తారు చూడరా? ఓ ABCD
సాతాన పాడు సరేనా? బాగుంది కదా పాట. ఇప్పుడు దీపాలు కూర్చోండి అబ్బాయి. సైలెంట్ కూర్చో, సైలెంట్ ఉండాలి సరేనా? అందరు సైలెంట్ గా కూర్చోవాలి. చేతులు కట్టేసుకోండి. చేతులు పాట పాడితేనే చేతులు కట్టేసుకోవాలి సరేనా? నోటి మీద వేసేసుకోవాలి. కొన్ని వారం ఏం కథ చెప్పాను ఉందా మీకు గుర్తుందా కథ? రాంగు 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 రాంగు. ఇక్కడ ఏం కథ చెప్పాను? ఇక్కడ ఏం కథ చెప్పాను? ఏం కథ చెప్పాను చెప్పండి. ఎవరుంటా కదా? విలియం కేరీ కథ విన్నాం కదా? మీరు అందరు చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకోవాలి. అందరూ చేతులు కట్టుకోవాలి. చచ్చిపోతా ఏసే రమ్మన్నప్పుడు పోదాం అందరం. మీరెవరు? మళ్ళీ మీటింగ్ ఉంది. మీరు సైలెంట్ ఉంటే ఓన్లీ ఒక 10 నిమిషాల్లో కథ అయిపోతుంది సరేనా? మీరు అందరూ చేతులు కట్టుకోండి. మంచి కథ మీకోసం, మంచి కథ చెప్తారు. కథ మీకు ఇష్టం కదా? మీరు అందరు చచ్చిపోతావా? తెలుసా కథ చెప్. టైం 7 అవుతుంది. మీరు అందరు నోటి మీద పెట్టుకోండి. అందరు నోటి మీద పెట్టుకోండి. బిట్టు వినపడిందా? నోటి మీద వేసుకున్నానా? నోటి మీద వేసుకున్నాను అందరినీ. నేను మాత్రం మాట్లాడతా సరేనా? అందరు నోటి మీద వేసుకోండి. చేసుకోండి అందరు.
విలియం కేరీ ఒక పేద కుటుంబంలో జన్మించాడు కదా. విలియం కేరీ ఏం చేసేవాడంటే ఒక షాప్ లో పని చేసేవాడు. అర్థమైందా? షాప్ లో పని చేసేవాడు. ఒకరోజు ఏమైందంటే అంకులు వాళ్ళ యజమానుడు షాప్కి పంపించినాడు. మీరు మాట్లాడద్దు, నోటి మీద తెలుసుకోవాలి. షాపుకి పంపిస్తే దాని బ్యాలెన్స్ సరే పెట్టిట్రా, సరే పెట్టి కూర్చో. ఏం చేసినాడు? షాపుకు వెళ్ళినాడు. షాపుకి వెళ్తే ఏమైందంటే, ఇక్కడ చూడాలి మీరు పిల్లలు, ఇక్కడ చూడండి రా, మీరు అందరూ నోటి మీద వేసుకోండి. మొత్తం మీకు ఇక్కడికి ఎందుకు వచ్చినారు మీరు చెప్పండి, ఎందుకు వచ్చినా చెప్పండి. సండే స్కూల్కి కదా వచ్చింది, పాటలు నేర్చుకోవడానికి, కథ వినటానికి, కంటె వాకి నేర్చుకోవడానికి కదా ఇంత దూరం వచ్చింది మీరు, అనా కదా? నేను కూడా మీకోసం వచ్చినా కదా, ఇంట్లో పనులన్నీ వదులుకొని వచ్చినా కదా, మీకు ఏసే గురించి చెప్పాలి అని వచ్చాను కదా. మీరు అందరూ సైలెంట్గా ఉండాలి. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి రాసుకోవాలి కదా. అందరూ సైలెంట్గా ఉంటే కొంతసేపు ఒక 10 నిమిషాల్లో కథ అయిపోతుంది. చేతులు కట్టేసుకోండి. విలియం కేరీ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేసినాడంటే, అంకుల్ ఇచ్చిన డబ్బుల్ని ఏం చేసినాడంట, అంకుల్ ఏంటి తీసుకురమ్మన్నాడు, అవి తీసుకున్నాడు. తను కూడా తనకు అవసరమైనవి ఏం చేసినాడు, తీసుకొని వచ్చినప్పుడు అంకుల్ ఏం చేస్తున్నాడు, డబ్బు తక్కువైంది కదా, డబ్బు తక్కువయ్యేలోపు ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న నాణ్యాన్ని తీసుకున్నాడు. అంటే అది ఒరిజినల్ కాదు, అది డూప్లికేట్ ది తీసుకొని వచ్చి అంకుల్కి ఇచ్చినాడు, ఆ యజమానుడికి ఇచ్చినాడు. ఆయన ఏం చేసినాడంటే కనుక్కున్నాడు, అది తప్పు కదా, అలా చేయకూడదు కదా. అయితే ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే చాలా బాధపడి ఏడుస్తానంట, అయ్యో నేను అబద్ధాలు చెప్పాను కదా, మోసం చేశాను కదా, అలాగా చేయకూడదు కదా అని తను ఎంతో బాధపడుతున్నాడంట. అప్పుడు తన ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరు? విలియం కేరీ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ విలియం కేరీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరంటే ఆయన దేవుని నమ్ముకున్న ఆయన. ఎవరైనా ఇక్కడ చూడాలి. ఏం చేసినంట? దేవుణ్ణి నమ్మిన ఆయన. దేవుని నమ్ముకునే పిల్లలు ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు కదా. ఏదైనా తప్పు చేసినప్పుడు యేసయ్య నన్ను క్షమించేసేయాలని యేసయ్య నన్ను తప్పు చేసిన యేసయ్య నన్ను క్షమించేసేయాలని రక్తంతో కడుగేసేయని అడుగుతారు కదా. అలాగనే విలియం కేరీ ఫ్రెండ్ చెప్తున్నాడు. విలియం కేరీ బాధపడుతుంటే తను చెప్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పినాడు, అయ్యో నేను ఇలాగ చేశాను, ఈరోజు నేను తప్పు చేశాను, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటే అబద్ధాలే చెప్తున్నాను, నేను ఇవి చేయకుండా ఉండలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమని చెప్తున్నాడంటే, మనం అబద్ధాలు చెప్పకుండా ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండాలి, మోసం చేయకుండా ఉండాలి, మన తప్పుడు పనులు మనం చేయకుండా ఉండాలంటే ఎవరి సహాయం కావాలి మనకు? వెరీ గుడ్. ఎవరి సహాయము? దేవుని సహాయం కావాలి. మన వల్ల కాదు కదా, మనం అలా ఉండలేము. మనం దొంగతనం చేయకుండా ఉండలేము. అంటే దొంగతనం అంటే ఏదో పెద్ద తప్పని కాదు. చిన్న పెన్సిల్ తీసుకోవడము, మన ఫ్రెండ్స్ ఏమైనా తీసుకుంటాం కదా, అవి తప్ప కదా, పిల్లలు తప్ప కదా. అలా చేయకుండా మనం ఉండాలంటే ఎవరి సహాయం కావాలంటే యేసు ప్రభు సహాయము కావాలి. వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు, మన దగ్గర వెళ్ళి మోకరించి ప్రార్థన చేద్దాం రా అని చెప్పేసి. నువ్వు అలాంటి చేయకుండా ఉండాలంటే నువ్వు ఎన్ని చేయకుండా ఉండాలంటే ఎవరి సహాయం కావాలి నీకు? దేవుని సహాయము కావాలి. చూడు తెలుసా బాగా వస్తుంది. ఎవరి సహాయం కావాలా? దేవుని సహాయము కావాలా. మన ఇద్దరం వెళ్ళి మోకరించి ప్రార్థన చేద్దాము అని చెప్తా ఉన్నాడు. అనగానే ముందుకు జరగండి రా, ముందుకు జరగండి. కనపడలేదు ఇక్కడ, నేను బొమ్మ కనపడుతుంది. కనపడలా, లైట్ కనపడుతుంది.
ఏంది ముందుకు తెచ్చిపెట్టు. బొమ్మ కనపడి లేకు అది తీసుకుంటా. చూడు అక్కడికి తీసుకొని రమ్మన్నా. నీకు కనపడితే చాలు కథ అందుకే అక్కడ తీసుకొని రమ్మని చెప్తాను. ఏం చేస్తున్నా అంటే మోకరించి ప్రార్థన చేస్తాం రా అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట, ఏం చేస్తున్నారు, ఇద్దరు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏం చేశారంట, వాళ్ళిద్దరు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసయ్యా నా పాప మందిరా ఏమన్నాడు, యేసయ్యా నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు యేసయ్యా, నన్ను బిడ్డగా చేసుకో యేసయ్యా అని అడుగుతాడు. ఇంకెప్పుడు నేను అలాగూ చేయకుండా నాకు సహాయం చేయని ఎవరిని అడుగుతున్నా, ఎక్కడ చూడాలి మీరు, ఎవరిని అడుగుతున్నాడు, యేసయ్యను అడుగుతున్నాడు. యేసయ్య అడిగితే యేసయ్య సహాయం చేస్తాడు కదా. అయితే ఏం చేస్తాడంటే విలియం కేరీ ఇప్పుడు తన హృదయం ఎవరికి ఇచ్చాడు, యేసయ్యకి ఇచ్చాడు కదా. యేసయ్యకి ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉదయాన్నే లేసి ఏం చేస్తాడు, ఉదయాన్నే లేసి ఏం చేస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు కదా. ప్రార్థన చేసుకుంటా ఉంటే అప్పుడు వినయ్ కేర్ ఏం చేస్తున్నా అంటే దేవుడు నమ్మిన బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు కదా. ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? మనము నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. విలియం కేరీ ఏం చేసేవాడు, ఒక షాప్ లో పని చేసేవాడు కదా. ఇప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకున్నాడో, ఎప్పుడైతే యేసుప్రభు తన హృదయంలోకి వచ్చినాడో, తన హృదయాన్ని ఎప్పుడైతే యేసుప్రభుకి ఇచ్చినాడో, ఇప్పుడు విలియం కేరీ ఏం చేస్తున్నాడంటే ఒక చెప్పుల షాపు సొంతగా పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు, చెప్పుల షాపు తనే సొంతంగా పెట్టుకుని షాపును ఏం చేస్తున్నాడంటే నడిపిస్తున్నాడు అన్నమాట. ఏం చేస్తున్నాడంట, చెప్పుల షాపు పెట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. అలాగూ తను కొత్త షాపు పెట్టుకొని నడిపించుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా ఏం చేసేవాడు అంటే విలియం కేరీ ప్రార్థన చేసుకునేవాడు, ఇంకా బైబిల్ చదివేవాడు. బైబిల్ చిన్నంగా బైబిల్ చదివి వాక్యాన్ని మందిరా తిరుపతి ఏం చేసినంటే బైబిల్ మీరు చదివారు, ఈ రోజు ఉదయం చదివారా, ప్రార్థన చేసుకున్నారా, మనం ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్పకూడదు, సరేనా? ప్రతిరోజు ఏం చేయాలా, లేవంగానే మోకరించి ప్రార్థన. మందిరానికి తీసుకెళ్ళి ఏం చేయాలా, ఉదయం లేవంగానే మనం మోకరించి ప్రార్థన చేసుకోవాలి. రెండోది ఏం చేయాలంటే మనం బైబిల్ చదవాలి. ఇక్కడ విలియం కేరీ లేవంగానే ప్రార్థన చేసేవాడంట, బైబిల్ చదివేవాడు. ఏం చేసేవాడు, బైబిల్ చదివేవాడు. అందుకే తాను ఏం చేసినాడంటే ఆశీర్వదించబడుతూ వచ్చినాడు కదా. ఏం చేయబడుతూ వచ్చాడంట, ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. ప్రతిరోజు అదే విధంగా తను చేసేవాడు. ఇంకేం చేసేవాడంటే విలియం కేరీ రకరకాల చెప్పులు అవన్నీ కుడుతూ అమ్ముతూ ఉండేవాడు. తనకి ఏం భారం ఉందంట, ఏముందంటే ఒక రకరకాల చర్మంతో బొమ్మల్ని తయారు చేసి తను ఇంకా ఏం చేస్తూ వచ్చినంటే ఒక స్కూల్ నడిపించేవాడు. ఏం నడిపించేవాడు, స్కూల్ని నడిపించేవాడు. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, స్కూలు నడిపిస్తున్నాడు. ఇంకా విలియం కేరీ కోరిక ఏంటంటే నాలాగా అందరికి ఎవరి గురించి చెప్పాలా, ఎవరి గురించి చెప్పాలా, యేసయ్య గురించి చెప్పాలా, ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ యేసుప్రభుని తెలుసుకోవాలన్నదే తన యొక్క ఆశ. అర్థమైందా మీకు? ఏం చేసేవాడు అంటే స్కూల్ పెట్టుకొని ఇంకా ఏం చేసేవాడు అంటే ఇదేం చెప్పండి పిల్లలు, మీరు మీకు తెలుసు చూడండి ఏంటి ఇక్కడ ఏముంది, ఎత్తు అంటే మ్యాప్, ప్రపంచంలో మ్యాప్ అన్నమాట. ఇదేంటిది
దాన్ని పెట్టుకుని చెప్తా ఉన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే అందరికి యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు. ఇంకేందంటే తన ఆశ ఏంటంటే ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడండి. ఇక్కడ చూడాలా విలియం కేరీ ఏం చేసేవాడంటే మీటింగ్లు జరుగుతాయి కదా, అప్పుడు మనకు జరుగుతుందా లేదా? మంగళవారం సంఘ ప్రార్థన ఉంటది కదా, బేస్తవారం కూడిక ఉంటది, సండే స్కూల్ ఉంటది. అన్ని మీటింగ్లు కూడా ఎవరు వెళ్ళేవారంట? ఎవరు వెళ్ళేవారు? విలియం కేరీ వెళ్ళేవాడు. అన్ని మీటింగ్ లో వాక్యాన్ని వినేవాడంట. అలాగ చేస్తూ వచ్చినాడు. ఒకరోజు ఏమైందంట మీటింగ్ కి వెళ్ళినాడు. మీటింగ్కి వెళ్తే అక్కడ వాక్యము చెప్తా ఉంటే వింటా ఉన్నాడు. విలియం కేరీకి ఏం ఆశ అంటే అందరికి వెళ్ళి ఏం చెప్పాలంటే దేవుని వాక్యాన్ని చెప్పాలా. దేవుని వాక్యాన్ని ఏం చెప్పాలా? బైబిల్లో కూడా ఒక మాట ఉంది, ఏమనుందంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా. ఏం చేయాలంట? సర్వ సృష్టికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలా అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ విలియం కూడా ఏం ఆశ అంటే నేను కూడా వెళ్ళాలా, అందరికి ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చెప్పాలా అని ఉంది. అప్పుడు విలియం కేరీ అడుగుతున్నాడు అక్కడున్న మీటింగ్కి వచ్చిన వాళ్ళతో, ఏం చేస్తున్నాడంటే అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయా దేశాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పాలంటే అప్పుడు విలియం కేరీ అంటున్నాడు మనం కూడా వెళ్ళి అక్కడ చెప్తే బాగుండు, తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలా, వాళ్ళకు కూడా దేవుని వాక్యాన్ని చెప్పాలా అని చెప్తుంటే అక్కడ ఒక ఆయన వేసి ఏం చెప్తున్నాడంటే ఏమంటున్నాడు? ఏం చెప్తున్నాడంటే ఆయన గద్దిస్తున్నాడు. ఇక్కడ చూడాలి, ఆయన గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు అంటే నువ్వు నేను పోయి చెప్పాల్సిన అవసరము లేదు, మనము అంత దూరం వెళ్ళి చేయాల్సిన అవసరము లేదు అని చెప్తున్నాడు. నీ సహాయం నా సహాయము అవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడు? అందరిని రక్షిస్తాడు. దేవుడు అందరిని ఏం చేస్తాడంట? తన వైపుకి త్రిప్పుకుంటాడు అని చెప్తున్నాడు. అట్లా ఉందా? బైబిల్లో ఉంది. కానీ మనం ఏం చేయాలా అంటే అందరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? వెళ్ళి దేవుని వాక్యాన్ని మనము చెప్పే వారముగా ఉండాలా. ఇంకేం చేయాలంటే మనం మిషనరీల పని చేయాలి. మిషనరీ పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే పని. ఇక్కడ మీరు ఏం చేయాలంట? దేవుని పని మనం చేసే వారముగా ఉండాలి. విలియం కేరీకి ఏం ఆశ అంటే అందరికి వెళ్ళి దేవుని గురించి చెప్పాలా, అందరూ యేసు ప్రభుని నమ్ముకోవాలా, అందరూ యేసు ప్రభుని అంగీకరించాలా. ఎందుకు అంటే మన పాపములో మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మన పాపములో ఉండి మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే నిత్య నరకానికి వెళ్తాం. అది దేవునికి ఇష్టము కాదు. అందరూ కూడా దేవుని నమ్ముకోవాలి, అందరూ కూడా దేవుని బిడ్డలుగా చేయబడాలనేది దేవుని యొక్క బిట్టు. పడాలా? ఒకటి పడాలా? అందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలనేదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అర్థమైందా? ఇక్కడ ఇక్కడున్న మనం అందరం కూడా ఎవరిని చేర్చుకోవాలంటే యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకోవాలి. విలియం కేరీ ఎలాగా తన హృదయంలో యేసు ప్రభుని చేర్చుకున్నాడు, మనం కూడా అలాగా మన హృదయంలో యేసు ప్రభుని చేర్చుకోవాలి. ఇంకా మనం ఏం చేయాలంటే దేవుని మందిరానికి అన్ని మీటింగ్లకి రావాలా. ఏం చేయాలంట? అన్ని మీటింగ్లకి రావాలా. ఇంకేం చేయాలి మనం అంటే మనలాగా అందరూ యేసు ప్రభుని నమ్ముకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఉండాలనుకోండి, మీ ఫ్రెండ్స్ రాలేదు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సండే స్కూల్కి రావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏం చేయాలంట? పిలవాలి. ఇంకేం చేయాలి? మనము ఇంకేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి అంటే వారికి మనం దేవుని మాటలు చెప్పాలి. అర్థమైందా? ఏం చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. ఏదైనా జరిగింది అనుకోండి, ఏం చేస్తాం మనం? మన ఫ్రెండ్స్ చెప్తాం కదా, చెప్తాం చెప్పమా? మీరు అమ్మమ్మ మాట వినద్దు, మీరు ఇక్కడ చూడాలి, సరేనా? ఏం చెప్తాం మనము?
ఏదైనా చూసామనుకోండి, అరే భలే బాగుందిరా, అడిగి రండ్రా వెళ్దాము అంటారా అనరా, చెప్తారు కదా. అలాగే రండ్రా, మనం అక్కడ సండే స్కూల్ జరుగుతుంది, అక్కడికి వెళ్దామండి, అక్కడ దేవుని పాటలు పాడతారు, దేవుని గురించి చెప్తారు, యేసుప్రభు గురించి చెప్తారు అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, వచ్చి ఏం చేస్తారు, యేసుప్రభుని వాళ్ళు కూడా అంగీకరిస్తారు కదా. వారు కూడా ఏం చేస్తారు, యేసుప్రభుని నమ్ముకుంటారు. అప్పుడు యేసుప్రభు మనల్ని చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. విలియం కేరీకి ఎలాగైతే తన ఆశ కలిగి ఉందో ఏం చేస్తూ వచ్చినంటే దేవుని వాక్యాన్ని అందరికీ చెప్పాలా అనుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ సహాయం నా సహాయము అవసరం లేదు అని చెప్తున్నారు. మనం చేయాలి దేవుని పని, దేవుని పని మనము చెయ్యాలి. అలాగే చేసినప్పుడే దేవుడు మన గురించి ఏం చేస్తాడంటే సంతోషించేవాడుగా ఉంటాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కంఠద్వాక్యం గుర్తుందా మీకు? ఏం కంఠద్వాక్యం చెప్పాను? ఇక్కడ కంఠద్వాక్యం ఏమైనా చెప్పండి. ఇక్కడ కంఠద్వాక్యం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎవరు చెప్తారండి? ఇక్కడ చెప్పండి. ఫస్ట్ పలకండి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. పలకండి. అతిక్రమములు దాచేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కంటిలోకి ఇప్పుడు ఇది పోయిన వాళ్ళు ఎవరు చెప్తారు? ఇక్కడ చెప్తారు. ఓకే, ఇద్దరు చెప్తారండి. సామెతలు 28:13 వచనము. సామెతలు 28:13 అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టి వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఇంకెవరు? బిట్టు చెప్తావా? నువ్వు చెప్పలేదు. వచ్చే వారం మీరు అందరు చెప్పాలి, సరేనా? పలకండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. సామెతలు 28వ అధ్యాయము 14వ వచనము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మీరు అరుస్తున్నట్టుంది కానీ వాక్యం చెప్పినట్లేదు. అరుస్తున్నట్టు. సామెతలు 28వ అధ్యాయము 14వ వచనము. మోకరించండి పిల్లలు అందరూ. అందరూ పైకి మోకరించండి, పైకి మోకరించండి, పైకి మోకరించండి, పైకి ఇట్లా మోకరించండి. చేతులు జోడించండి. నాన్న బయట ఎక్కడ వినా నాన్న ఇట్లా మోకరించండి. అందరూ పైకి మోకరించండి, పైకి. బెన్సీ ఇట్లా మోకరించండి. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకోవాలి అందరు. కళ్ళు కళ్ళు మూసుకో. సరే సార్, కళ్ళు మూసుకో.
కృపాప్రేమల తండ్రి జీవంగల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి ఇంతవరకు కూడా దేవా పాటల ద్వారా మేము స్తుతించి గణపతి విషయంలో సహాయపడుతూ వచ్చారు కొందనాలు చెల్లిస్తున్నాం కంటే పాఠాన్ని కూడా ప్రభావ విలియం కేరీ యొక్క స్టోరీలో ప్రభావం మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటలు బట్టి మీకు కొందనాలు చెల్లిస్తున్నాం విలియం కేరీ ప్రభావ మేము నమ్ముకుంటూ వచ్చినాడు అంత మాత్రమే కాదు ప్రభావ తన యొక్క పనిని మీరు దీవించిన దేవుడుగా ఉంటూ వచ్చినారు కొందనాలు చెల్లిస్తున్నాం అంత మాత్రమే కాదు విలియం ప్రభావ ప్రతిరోజు కూడా నాన్న బైబిల్ చదివేవాడని ప్రార్థన చేసేవాడని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొచ్చారు మా బిడ్డలు కూడా ప్రభావ ప్రతి ఉదయాన్నే లేసి ప్రభావ మోకరించి ప్రార్థన చేసేవారు కానీ బైబిల్ చదివేవారిగా ఉండగలుగుతున్నాను సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి అంత మాత్రమే కాదు ప్రభావ వీరు తండ్రి దేవా తమ ప్రభావ మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభావ తండ్రి దేవా నీకు నిజమైన ప్రభావ బిడ్డలుగా మీ కొరకు జీవించేవారిగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారి చిన్న హృదయంలో మీకు చోటు ఇవ్వడానికి ప్రభావ మీరే సహాయం చేయండి నాన్న మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ విలియం కేరీ ఎలాగైతే అందరికీ వెళ్ళి సువార్త అందించాలని ఎలాగైతే ఆశ కలిగి ఉన్నాడో అలాగ తండ్రి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయించండి ప్రతి ఒక్కరికి కూడా ప్రభావ మోకరించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి నాన్న ఆశీర్వదించండి ప్రభావ కృప చూపించండి తండ్రి ఈ దినం కొత్తగా ఎవరైతే వచ్చినారో ప్రభావ వారిని కూడా మీరు దీవించిన బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి వారిని బట్టి ప్రభావ తల్లిదండ్రులను వారు రక్షించిన కృప చూపించండి రామదాసు నాట్యం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ గ్రహంలో జరిగే సర్వీసులు పరిచయం మీరు దీవించండి ఆశీర్వాదకరంగా చేయండి ప్రభావ బిడ్డలే తండ్రి దేవా ఆయన భయం కలిగి ప్రభావాన్ని సన్నిధిలో ఉండటానికి సహాయం చేయండి భయభక్తులతో మీ పాటలు నేర్చుకోవడానికి మీ కథలు వినడానికి నాన్న మీరు కృప చూపించమని విన్న మాటలు దుష్టుడు సాతాను ఎత్తుకొని పోకుండా మీరే సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి మీరు ఇష్టానుసారంగా ఏం చేయకూడదు ఏం చేయకూడదు మాట్లాడు